తీసుకోండి. జరిగిన వాటి గురించి ఆలోచించకండి. నథింగ్ టు వరీ. థ్యాంక్ యూ డాక్టర్. సరే, నేను వెళ్ళొస్తాను. శివగామికి ఎలా ఉంది? ఎప్పుడూ తనకిలా అవ్వలేదు. శివగామి గారు చెల్లెలి విషయాన్ని చాలా తీవ్రంగా తీసుకున్నారు. మానసికంగా చాలా టెన్షన్లో ఉన్నారు. ఎంతో ఎమోషనల్ గా ఉన్నారు. అవును డాక్టర్, శివగామి చాలా ఎమోషనల్ గా తీసుకుంది. ఆఫీస్ విషయాల్లో కానివ్వండి, పర్సనల్ విషయాల్లో కానివ్వండి, చాలా ఎమోషనల్ గా తీసుకుంటుంది. చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూస్తుంది. అదే తన ఆరోగ్యం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎంత చెప్పినా వినడం లేదు డాక్టర్. వాళ్ళ చెల్లి పెళ్లి చేసుకుని వెళ్లిపోయిందనే బాధతో ఇంత పరిస్థితి తెచ్చుకుంది. ఆ అబ్బాయి మంచివాడు కాదు, తన చెల్లి జీవితం నాశనం అవుతుందని చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంది. శివగామిని ఈ ఆలోచనల్లోంచి బయటపడేలా చెయ్యాలి. కానీ ఎలా? చెల్లెల మీద విపరీతమైన ప్రేమ పెంచుకుంది. కానీ ఆ చెల్లెలు శివగామికి కొంచెం కూడా విలువ ఇవ్వకుండా ఇలా ప్రవర్తిస్తుంది. నచ్చిన వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. తనకి మంచి చేయడానికి వెళ్ళి శివగామి అవమాన పాలవుతుంది. ఎంతో నష్టం జరుగుతుంది. మీరు తనని ఆ ఆలోచనల నుంచి దూరంగా ఉంచేలా చెయ్యాలి. బిజినెస్ విషయాలకు కూడా అంతే. చాలా ఎమోషనల్ గా నిర్ణయాలు తీసుకుంటుంది. మీరు శివగామి గారిని మెడిటేషన్ చేయమని చెప్పండి. మనసు రిలాక్స్ అవుతుంది. అలాగే డాక్టర్. ఆఫీస్ వర్క్లు, అఫీషియల్ పనులు తనకి చెప్పకుండా మీరు చూసుకోండి. నేను కొన్ని టాబ్లెట్స్ రాసిస్తాను, అవి వాడండి. అలాగే డాక్టర్. ఎవరిని వదలొద్దు.